ఎయిర్ ఇండియా ప్రమాదం. జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ ప్రమాదానికి గల కారణాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా చాలా మంది 2 ఇంజన్లు ఫెయిల్ అయి ఉండొచ్చనే అభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో టాటా చైర్మన్ చంద్రశేఖరన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవును, అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం ఫిట్నెస్ గురించి తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రమాదానికి గల కారణం పక్షులు కాదని, ఇంజిన్లో సమస్యలుగానే అనిపిస్తుందంటూ చర్చ మొదలైంది. ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఇంజిన్ వైఫల్యం కారణం అనే ఊహాగానాలను చంద్రశేఖరన్ కొట్టిపారేశారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన ప్రమాదానికి గల కారణాలపై చాలా ఊహాగానాలు, చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. కానీ తనకు తెలిసిన వాస్తవం ఏంటంటే ఈ విమానం క్లీన్ హిస్టరీని కలిగి ఉంది అని చెప్పారు. ఈ విమానంలోని 2 ఇంజన్లు బాగానే ఉన్నాయని, కుడి ఇంజన్ కొత్తదని, దాన్ని 2025 మార్చిలోనే అమర్చామని తెలిపారు. ఇక ఎడమ ఇంజిన్ విషయానికి వస్తే దీన్ని చివరిసారిగా 2023లో సర్వీస్ చేయబడిందని, దాని నెక్స్ట్ మెయింటెనెన్స్ 2025 డిసెంబర్లో జరగాల్సి ఉందని అన్నారు. ఇదే సమయంలో ఈ విమానాన్ని నడుపుతున్న పైలట్, ఫస్ట్ ఆఫీసర్ ఇద్దరు కూడా చాలా అద్భుతమైన అనుభవం ఉన్న పైలట్లని, గొప్ప నిపుణులని పేర్కొన్నారు. ఇందులో భాగంగా కెప్టెన్ సబర్వాల్కు 11,500 గంటలకు పైగా అనుభవం కలిగి ఉన్నారని తెలిపారు. ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్కు 3,400 గంటలకు పైగా విమానయాన అనుభవం ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదంపై అధికారిక దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్ధారణకు రాకూడదని చంద్రశేఖరన్ కోరారు. ఇదే సమయంలో ఎయిర్ ఇండియాకు డీజీసీఏ మెయింటెనెన్స్కు సంబంధించిన రెడ్ ఫ్లాగ్ జారీ చేసిందనే వాదనలను సైతం చంద్రశేఖరన్ తోసిపుచ్చారు. విమానం ఇంజిన్ పైలట్ రికార్డులను తాను స్వయంగా పరిశీలించి సమీక్షించినట్టు తెలిపారు. తన బృందంతో కూడా చర్చించినట్లు వెల్లడించారు. ఇందులో ఎలాంటి రెడ్ ఫ్లాగ్స్ లేవని తెలిపారు. ఎయిర్ ఇండియా ప్రమాదం. జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ ప్రమాదానికి గల కారణాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా చాలా మంది 2 ఇంజన్లు ఫెయిల్ అయి ఉండొచ్చనే అభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో టాటా చైర్మన్ చంద్రశేఖరన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవును, అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం ఫిట్నెస్ గురించి తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రమాదానికి గల కారణం పక్షులు కాదని, ఇంజిన్లో సమస్యలుగానే అనిపిస్తుందంటూ చర్చ మొదలైంది. ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఇంజిన్ వైఫల్యం కారణం అనే ఊహాగానాలను చంద్రశేఖరన్ కొట్టిపారేశారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన ప్రమాదానికి గల కారణాలపై చాలా ఊహాగానాలు, చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. కానీ తనకు తెలిసిన వాస్తవం ఏంటంటే ఈ విమానం క్లీన్ హిస్టరీని కలిగి ఉంది అని చెప్పారు. ఈ విమానంలోని 2 ఇంజన్లు బాగానే ఉన్నాయని, కుడి ఇంజన్ కొత్తదని, దాన్ని 2025 మార్చిలోనే అమర్చామని తెలిపారు. ఇక ఎడమ ఇంజిన్ విషయానికి వస్తే దీన్ని చివరిసారిగా 2023లో సర్వీస్ చేయబడిందని, దాని నెక్స్ట్ మెయింటెనెన్స్ 2025 డిసెంబర్లో జరగాల్సి ఉందని అన్నారు. ఇదే సమయంలో ఈ విమానాన్ని నడుపుతున్న పైలట్, ఫస్ట్ ఆఫీసర్ ఇద్దరు కూడా చాలా అద్భుతమైన అనుభవం ఉన్న పైలట్లని, గొప్ప నిపుణులని పేర్కొన్నారు. ఇందులో భాగంగా కెప్టెన్ సబర్వాల్కు 11,500 గంటలకు పైగా అనుభవం కలిగి ఉన్నారని తెలిపారు. ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్కు 3,400 గంటలకు పైగా విమానయాన అనుభవం ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదంపై అధికారిక దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్ధారణకు రాకూడదని చంద్రశేఖరన్ కోరారు. ఇదే సమయంలో ఎయిర్ ఇండియాకు డీజీసీఏ మెయింటెనెన్స్కు సంబంధించిన రెడ్ ఫ్లాగ్ జారీ చేసిందనే వాదనలను సైతం చంద్రశేఖరన్ తోసిపుచ్చారు. విమానం ఇంజిన్ పైలట్ రికార్డులను తాను స్వయంగా పరిశీలించి సమీక్షించినట్టు తెలిపారు. తన బృందంతో కూడా చర్చించినట్లు వెల్లడించారు. ఇందులో ఎలాంటి రెడ్ ఫ్లాగ్స్ లేవని తెలిపారు. ఎయిర్ ఇండియా ప్రమాదం. జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ ప్రమాదానికి గల కారణాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా చాలా మంది 2 ఇంజన్లు ఫెయిల్ అయి ఉండొచ్చనే అభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో టాటా చైర్మన్ చంద్రశేఖరన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవును, అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం
ఫిట్నెస్ గురించి తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రమాదానికి గల కారణం పక్షులు కాదని ఇంజిన్లో సమస్యలుగానే అనిపిస్తుందంటూ చర్చ మొదలైంది. ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఇంజిన్ వైఫల్యం కారణం అనే ఊహాగానాలను ఎన్ చంద్రశేఖరన్ కొట్టిపారేశారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన ప్రమాదానికి గల కారణాలపై చాలా ఊహాగానాలు, చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. కానీ తనకు తెలిసిన వాస్తవం ఏంటంటే ఈ విమానం క్లీన్ హిస్టరీని కలిగి ఉంది అని చెప్పారు. ఈ విమానంలోని 2 ఇంజిన్లు బాగానే ఉన్నాయని, కుడి ఇంజిన్ కొత్తదని, దాన్ని 2025 మార్చిలోనే అమర్చామని తెలిపారు. ఇక ఎడమ ఇంజిన్ విషయానికి వస్తే దీన్ని చివరిసారిగా 2023లో సర్వీస్ చేయబడిందని, దాని నెక్స్ట్ మెయింటెనెన్స్ 2025 డిసెంబర్లో జరగాల్సి ఉందని అన్నారు. ఇదే సమయంలో ఈ విమానాన్ని నడుపుతున్న పైలట్, ఫస్ట్ ఆఫీసర్ ఇద్దరు కూడా చాలా అద్భుతమైన అనుభవం ఉన్న పైలట్లని, గొప్ప నిపుణులని పేర్కొన్నారు. ఇందులో భాగంగా కెప్టెన్ సబర్వాల్కు 11,500 గంటలకు పైగా అనుభవం కలిగి ఉన్నారని తెలిపారు. ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్కు 3,400 గంటలకు పైగా విమానయాన అనుభవం ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదంపై అధికారిక దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్ధారణకు రాకూడదని చంద్రశేఖరన్ కోరారు. ఇదే సమయంలో ఎయిర్ ఇండియాకు డీజీసీఏ మెయింటెనెన్స్కు సంబంధించిన రెడ్ ఫ్లాగ్ జారీ చేసిందనే వాదనలను సైతం చంద్రశేఖరన్ తోసిపుచ్చారు. విమానం ఇంజిన్ పైలట్ రికార్డులను తాను స్వయంగా పరిశీలించి సమీక్షించినట్టు తెలిపారు. తన బృందంతో కూడా చర్చించినట్లు వెల్లడించారు. ఇందులో ఎలాంటి రెడ్ ఫ్లాగ్స్ లేవని తెలిపారు.